కేటీఆర్ బలహీన వర్గాలపై కపట ప్రేమ చూపిస్తూ ముసలికన్ను కారుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ కవితలకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కులగణనలో పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని అన్నారు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో విధ్వంసం సృష్టించి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆది శ్రీనివాస్తో ఎన్ఎన్ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. సార్, ప్రధానంగా చూడవచ్చు ఈరోజు కేటీఆర్ రైతు సభలో అమెన్గాల్లో కీలకమైన వ్యాఖ్యలు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం పైన బీసీ డిక్లరేషన్ల పేరుతో ఒకవైపు బీసీలను మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి కూడా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉన్నారు. 35 సార్లు ఢిల్లీకి పోయినా కూడా 35 పైసలు తీసుకురాలేదు రేవంత్ రెడ్డి పాలన అంతా కూడా. ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కావచ్చు, మోసపూరితంగా జరుగుతూ ఉన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తాను? ఇప్పుడు అటు బీసీలకు సంబంధించిన అంశం తీసుకుంటే దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణ బీసీల సంఖ్య తేల్చినటువంటిదని చెప్పని బయట ప్రపంచం ఓవైపు చెప్తుంటే, అసలు ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు లెక్క లేని సందర్భం, ఎక్కడ కూడా పక్కాగా లెక్క లేనప్పుడు శాస్త్రీయ పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఈరోజు సంవత్సరం లోపలనే క్యాబినెట్ మీటింగ్ నుంచి మళ్ళీ తీర్మానం నుంచి నివేదన వరకు ఏదైతే తీర్మానం నుంచి మా సమస్యను ఆవలింపు చేసుకొని బీసీ కులగణ చేసి లెక్కను పక్కాగా చెప్తుంటే దాన్ని కూడా శాస్త్రీయ పద్ధతులు చేసిందని కూడా నమ్మకపోతే ఏమనాలో మాకు అర్థమైతలేదు. ఈరోజు ఇదివరకు లెక్క ఉంది, ఆ లెక్కకు దీనికి తేడా ఉందో అర్థం. ఏది లెక్క ప్రామాణికం? ఈరోజు సరే, ఒకవేళ కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఒకరోజు కులగన్న సర్వే వాడిది ఒకవేళ ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నా, ఒకరోజు ఆగే మేఘాల మీద దేశ విదేశాలలో అందరూ కూడా రావాలి, ఆ రోజు గిట్ట కులగణనలో గిట్ట మీరు పేరు చేర్చుకోకపోతే మీరు అసలు దేశం మీద లేనట్టు రాష్ట్రంలో పుట్టినట్టు అనే విధంగా భయాప్రదకు గురి చేస్తే ఆగే మేఘాల మీద బొంబాయి, భీవండి, సూరత్ విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ రోజు కులగణనలో చేర్చుకున్నది క్యాబినెట్ ఆమోదం పొందలే, అసెంబ్లీకి రాలే. సరే, అదే ప్రామాణికం అనుకోని మొన్న వాళ్ళ అసెంబ్లీలో దాని లెక్కలు చెప్తే 33 పేజీలో, వాళ్ళు చెప్పిన 33 పేజీలో బీసీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ 51% ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టింది శాస్త్రీయ పద్ధతిలో 1,00,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంచుమించు 20 రోజులు ప్రతిరోజు 7-8 ఇండ్లకు వెళ్ళి 150 ఇండ్లకు ఒక గ్రూపుగా చేసుకొని పక్కాగా శాస్త్రీయ పద్ధతులు చేసి తర్వాత 36,000 మంది కంప్యూటర్ సంబంధించిన ఆపరేటర్లు పెట్టుకొని దాన్ని అంతా కూడా పద్ధతి ప్రకారం చేసుకొని ఈరోజు బీసీల సంఖ్యను 56% తేలితే ఇంకా 3.1% ఈరోజు బీసీల సంఖ్య కానీ ఇతర సంఖ్య తెలియాలంటే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సి అవసరం. అందులో ఈ కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు ఉంటారు, మళ్ళీ వీళ్ళే లెక్క పొందలేదని చెప్పంటారు. నిజంగా మీకు ఒకవేళ బీసీల పైన ప్రేమే ఉంటే ఎందుకు మీరు ఈ కులగణలో పాల్గొనలేదని నేను సూటిగా కేటీఆర్ అడుగుతున్నా. ఇది ముసలి కన్నీరు వీళ్ళది. బీసీల పైన కపట ప్రేమను చూపిస్తున్నారు. మీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీసీలకు అంటే 34% రాజకీయాల్లో రిజర్వేషన్ వచ్చేటువంటిది, మీరు వచ్చిన 20 తీసుకొచ్చినటువంటి మీరా మా బీసీల గురించి మాట్లాడుతున్నా. మీ సోదరి కవిత గారు మా బీసీల గురించి ఏదో ఉద్యమం చేస్తూ ఉంటారు, అసలు మా బీసీల నాయకత్వం లేదంటున్నారు. మీరు మాకు నాయకత్వం వహించింది ఏందో అంటున్నా. ఈరోజు బలహీన వర్గాలకు మీరు ముసలి కన్నీరు గార్చి కపట ప్రేమ చూపించి ఏదో చేయాలనుకుంటే బీసీలు ఎవరు మిమ్మల్ని నమ్మరు. ఈరోజు ఇప్పటివరకు లెక్క ఎక్కడ పక్కాగా లేదు, ఈరోజు పక్కాగా లెక్క వచ్చింది. అయినా ఈ 3.1 ఇంకా 16 లక్షల మంది కూడా చేర్చుకోవాలని చెప్పండి మా బీసీ సంఘాల నేతలు చెప్పినట్టు సూచన సలహాలు తీసుకొని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కూడా మళ్ళీ 10 రోజులు 16 నుంచి 28 వరకు కూడా ఆన్లైన్ ద్వారా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎండి ఆఫీసులు కూడా వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి. అందులో మీరు వెళ్ళి ముందు మీ పేర్లు నమోదు చేసుకోరు. కేటీఆర్ గారు ముందుగా ఈ విమర్శలు మాని మీరు సద్విమర్శగా దీన్ని తీసుకొని మీరు వెళ్ళి మీ యొక్క వివరాలను ముందు అందివ్వండి. ఈ విధంగా మీరు అందిస్తే ఇతరులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బీసీలకు ఒకటి, రైతులకు సంబంధించి కూడా మీ 10 సంవత్సరాలలో రుణమాఫీ ఏనాడని ఏకకాళ్ళు చేసిర్రా? పావులు ఇచ్చిన చరిత్ర మీది. మిత్తి కూడా సరిపోని రైతుకు ఇబ్బందులు తెచ్చింది మీరు. ఈరోజు 21,000 కోట్లు ఏకకాలంలో ఈరోజు రైతులకు రుణాలు మాఫీ చేసి నూతన రుణాలు పొంది ఏర్పాటు చేయించాయి. ఈరోజు రైతులు 500 సన్నబ వడ్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ పంట బీమాను ఏర్పాటు చేస్తూ
మొదటి సంవత్సరంలో ఇంచుమించు 54,000 కోట్ల రూపాయలు ఇంచుమించు రైతాంగం కోసం మేము పెట్టినట్టు సందర్భం. మీ హయాంలో 40 కిలోల వడ్ల సంచికి ధాన్యం కొనుగోలు కేంద్రం 4 కిలోలు దోపకం జరిగింది. ఈరోజు మేము అధిక తూకం లేకుండా రైతుకి ఈరోజు చేసినట్టు మేలు ఇవన్నీ మీరు మర్చిపోయి టకీం అని చెప్పినా కూడా రైతు భరోసా పడలేదు. రైతులకు సంబంధించి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దీని కారణం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు వరేస్తే ఉరెన్నటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడమని అంటున్నా. మీరు సన్నపు వడ్లేయాలని చెప్పి ఆయన ఫామ్స్లో మాత్రం దొడ్లడ్లు వేసుకున్నటువంటి వీళ్ళ రైతుల గురించి మాట్లాడదంటున్నా. ఈరోజు ఆనాడు ధనిక రాష్ట్రంగా కేసీఆర్ మాటల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు, తెలంగాణ విడిపోయిన రోజు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని 10 సంవత్సరాల వారి పరిపాలనలో ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి 7 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే క్రమంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కార్యక్రమం చేసుకుంటూ పోతే వాళ్ళ కళ్ళకి కనిపిస్తారని చెప్పంటున్నా. ఈరోజు వాళ్ళు కేవలం మసిబుచ్చి మాడికాయ చేసే విధంగా చేసే కార్యక్రమం తప్ప మరొకటి, బట్టగాల్చి మీదేసేటువంటి వైనం తప్ప మరొకటి కాదు. వాళ్ళ రైతుల గురించి, బీసీల గురించి, అసలు ఏ వర్గం గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని మాట సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు కేటీఆర్ గారు లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి కోసం జిల్లాలు తిరిగేటువంటి కార్యక్రమం. ఈరోజు మహబూబ్నగర్ ఎక్కడికి వెళ్ళిండో వాళ్ళకి సంబంధించి ఈరోజు ఆయన చిట్టకుడు విప్పడానికి కోసం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు కూడా వారు మాట్లాడిన దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రైతు ప్రయోజనం కాపాడేది ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారు సర్కార్ అన్నమాట. ఆనాడు ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసిన మద్దతు ధరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రోజు వడగల వల్ల నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు 10 ఏళ్ళు మీరు ఇవ్వాలి. ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు నేను మీ ద్వారా కూడా చోటు అడుగుతున్నా. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో ఈరోజు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల 130,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించారు మా తెలంగాణ రైతులు అని చెప్పని గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు అదే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో చుక్క నీరు వాడకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లు బార్లు తెరిచిపెట్టి వచ్చిన నీరంతా సముద్రంలో పడ్డది. చుక్క నీరు వాడకుంటే అదే మా తెలంగాణ రైతులు 1,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించారు. దీనికే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరుతో పండించలేరా? దేవుడు వర్షం కురిపిస్తే పండించలేడా? ఇది కూడా వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేశారు. ఎస్ఆర్ఎస్పి, కడియము, నిజాం సాగర్, ఎంఎండి, ఎల్ఎండి, నాగర్ సాగర్, కోయల్ సాగర్, ఈ విధంగా గుర్తుకు అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించినవి ఉండడం వల్ల ఈరోజు ఇంత పంట వచ్చింది. ఇది ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉందని వారు గుర్తుంచుకున్నారు. అయినా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రైతులు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఆడతలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేసినాం. గృహజ్యోతి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినాం. ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంటు గృహాలకు ఇస్తున్నాము. 500కి సిలిండర్ ఇస్తున్నాము. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేసుకుంటున్నాము. రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఇందిరా మిల్లు ఇవ్వబోతున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే రైతు భరోసాను కూడా ఆ వాళ్ళకి వాగులు, వంకలు, కొండలు, కోణలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫ్లేవర్లు వేయిన దానికి ఇవ్వద్దని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 3 కమిటీ 10 జిల్లాలు తిరిగొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి 3 ఎకరాల వరకు ఇచ్చినాం. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. వాళ్ళలాగా ప్రజాదాన్ని దుర్వినియోగం చేయం. ఈరోజు మా లెక్క ఉంది, ఇంచుమించు 16,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయింది. వాళ్ళు 80,000 కోట్లు, 72,000 కోట్లు లేదు మేము రైతు బంధు పేరిట ఇచ్చినాం అనేది. గొట్టలకు, కొండలకు, కోణలకు, వాగులకు, వంకలకు, ఈ ఫ్లైఓవర్లకు, రియల్ ఎస్టేట్ దారులకు ఇచ్చిందే 16,000 నుంచి 20,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చెప్పిన మాట. వాటిని అరికట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు ఈ అప్పులకు రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ప్రజలు గమనించాలి, దయచేసి విజ్ఞులు మీరంతా కూడా. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చే రోజు ఇంచుమించు 1000 కోట్ల అటు ఇటు 70,000 కోట్ల అప్పుతోటి 16,000 కోట్ల నిలువతో వచ్చింది. ఆనాటి 70,000 కోట్ల అప్పుకు 2014లో బ్యాంకులకు వడ్డీ అసలు కట్టడానికి ప్రతి ఏటా 6,000 కట్టమని. ఆ రోజు మనకు ప్రీమియం ఉంటే ఈ 10 సంవత్సరాలు వీర పరిపాలన తర్వాత ఇందిరమ్మ రాజ్యం మీరు మీ ఆశీర్వదించి మీకు తీసుకున్నప్పటికీ 7 లక్షల కోట్ల అప్పు, దానికి అసలు వడ్డీ ఆనాడు సంవత్సరానికి 6,000 కట్టే పరిస్థితి నుంచి వీళ్ళ పరిపాలనలో నెలకు 6,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. 12 ఏళ్ళు 72,000 వడ్డీ అసలు కట్టేటువంటి స్థితి తీసుకొచ్చిన వీళ్ళ ఈరోజు ప్రజల గురించి మాట్లాడలేదు, వీళ్ళ రైతుల గురించి మాట్లాడేదని. ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళకు శాసనసభ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పెట్టలేదు? ఈరోజు బారాస నుంచి శాసనమండలి అభ్యర్థికి బారాస బలహీనపడిన దానికి నిదర్శనము, బారాస భాజపాతో లోపలికి ఒప్పందానికి నిదర్శనంగా ఎన్నిక కూడా కనిపిస్తూ ఉంది. ఆయన ఏదో
అలా తిరగడము ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ కార్యకర్తల మెప్పు కోసం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలు వాళ్ళ మాటలు విశ్వసించడం. కులమత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎట్లా ఇంపాక్ట్ అంటే సంబంధించి కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని కూడా టేకప్ చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విస్తున్నాయి. ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు గెలవడానికి మంచి స్కోప్ ఉంది, గెలిచే అవకాశం ఉంది. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కానీ బీజేపీ పాలనలో కానీ అసలు నిధులు నియామకుల అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ బీజేపీ సహకారంతో డిఎస్సిని నిర్వహించలేకపోయింది. అంటే వాళ్ళిద్దరు ఒకటే అనేటువంటి భావంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మేము వచ్చిన డిఎస్ అన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్ వచ్చినప్పుడు డిఎస్ నిర్వహించడం. వాళ్ళు 10 ఏళ్లలో 50 ఉద్యోగులు ఇవ్వలేరు. ఈరోజు మేము 10 మాసాల్లో 50 ఉద్యోగులు ఇచ్చినాం. ఈరోజు వాళ్ళు మొదటి తారీఖు నాడు మొదటి వారంలో ఉద్యోగులకు గౌరవవేతనం ఇవ్వలేకపోయింది. ఈరోజు మీకు గౌరవవేతనం ఇవ్వడానికి ఇస్తున్నాం. 2 లక్షల జాబ్ క్యాలెండర్ కూడా మీకు ప్రకటించినాం. కాబట్టి పట్టభద్రులు మా పైన ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు కాబట్టి గెలుస్తున్న చెప్పని నేను ఆలోచిస్తాడు. వాళ్ళు విష ప్రచారాన్ని చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా చెప్పినారు, దాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఈరోజు చరిత్ర ఎవరు చెప్పినా దాగది. అనవసరంగా మతాన్ని అడ్డుపెట్టి మా రాహుల్ గాంధీ గారిని మా రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తుంది పద్ధతి కాదని ఇప్పుడే ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఇంటర్వ్యూకు దాన్ని మీరు జోడించుకున్నట్టయితే ప్రజలకు అన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్. ప్రధానంగా ఏదైతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసింది. గత పాలనలకు సంబంధించి కావచ్చు, రైతులు నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యను కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఏర్పడేది. ప్రజాపాలనలో వచ్చిన వెంటనే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, మరోవైపు ఏదైతే రాష్ట్ర సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతున్నది. ఇక బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలకు సంబంధించి ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. బీసీ డిక్లరేషన్, బీసీ కులగణనకు సంబంధించి కూడా ఏదైతే శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది, దేశంలో రోల్ మోడల్గా నిలుస్తున్న తరంలో ఓర్చుకోలేకనే ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారని కూడా ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ 100% మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.